ఇది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఎవరు? నారాయణ తీర్థులు వారు. నారాయణ తీర్థులు వారు ఆ దృశ్యాన్ని దర్శించి పాడారు. అంచేత గోపికలు అందరూ కలిసి ఆ యశోద కృష్ణుల్ని, యశోదమ్మ కృష్ణుడు వెంటబడుతున్నటువంటి యశోదమ్మ ఆ శ్రమ అదంతా చూసి పరిహసిస్తున్నారండి, నవ్వుకుంటూ ఉన్నారండి. ఇక అప్పుడు యశోదమ్మ జాలిగా ముఖం పెట్టిందటండి. కృష్ణ చూడు, నేను మీ అమ్మను, వీళ్ళందరూ ఎలా చూస్తున్నారో చూడు. ఏమనుకుంటారు వాళ్ళు? వాళ్ళ అమ్మ అంటే ఈ పిల్లాడికి ఇంత కూడా ప్రేమ లేదనుకోరు. నీకు ఇది మంచిదేనా, భావ్యమేనా అని కళ్ళతో మూగ భాష మాట్లాడుతున్నట్టుగా ఉన్నదట. అటువంటి ఆ యశోదమ్మకు నెమ్మదిగా అటు ఇటు చూస్తూ మొత్తానికి పట్టుబడిపోయాడండి. ఇలా పట్టుబడినటువంటి ఆ కృష్ణయ్యను యశోదమ్మ మొత్తానికి కొడదామని చెయ్యెత్తిందట. చేతులు రాలేదు. లేక లేక పుట్టిన పిల్లాడు, ఎంత తెలివైన వాడు, ఎంత అల్లరి చేసినా ప్రతి అల్లరికి ఒక అంతరార్థం ఉన్నటువంటి అల్లరిలే చేస్తాడే నా ఈ కన్నయ్య అని అనుకుని చేతులు రాక కట్టేద్దాము అనుకుందట. కట్టేద్దామంటే అమ్మ అమ్మ నన్ను కట్టొద్దమ్మా, అమ్మ అమ్మ నన్ను కొట్టొద్దమ్మా. ఇప్పుడు కొంతమంది పిల్లలండి చాలా తెలివిగా వాళ్ళ అమ్మ ఏదో కళ్ళెరు చేస్తుంటే వెంటనే ఆవిడ ఐస్ చేసేస్తుంటారండి, చాలా తెలివిగా. ఈ పిల్లాడు కూడా అలాంటి వాడు. అమ్మ నన్ను కొట్టగమ్మా, అమ్మ నన్ను కొట్టగమ్మా, అమ్మ నన్ను తిట్టగమ్మా అంటే ఇది ఏమీ చెయ్యలేక పాపం కట్టేద్దాం అనుకుందండి. కట్టేద్దాం అనుకుంటే పిల్లాడు బొజ్జ ఎంత బొజ్జ ఉంటుందండి, ఎంత బొజ్జ. అంత బొజ్జకు తాడు ఎంత కావాలండి? ఒక 2 అడుగులు తాడు అంటే బ్రహ్మాండంగా సరిపోతుంది. అలాగని 2 అడుగులు తాడు తీసుకురా. తాడు తీసుకొచ్చారండి. కడుతుంటే 2 అంగుళాలే తక్కువ వచ్చిందండి. ఇంకో తాడు తీసుకురావాలి, ఇంకో తాడు ముడేస్తుంది, మళ్ళా 2 అంగుళాలు, ఇంకో తాడు, ఇంకో తాడు. అలా తీసుకొచ్చిన తాడల్లా ముడివేసి బొజ్జకు బంధిస్తూ ఉంటే 2 అడుగులు మళ్ళా నిస్సహాయంగా కొడుకు ముఖం వైపు చూస్తుంది. దానితో సలీలం మారుతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మకి కొడుకు తెలుసండి ఆ భాష, బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది. సరే అని చిక్కుపడ్డాడు. అప్పుడు ముడివేసింది. ముడివేసిన తర్వాత మళ్ళీ వీడిని ఏం చెయ్యాలా అని అక్కడే రోలు ఉంటే ఆ రోటికి కట్టేసింది. రోటికి కట్టేసింది. పాపం తను ఎందుకంటే దగ్గర ఆ వెన్నకుండా పగిలిపోతే కూడా ఎవరు ఏం చేశారో, ఇంట్లో పనులు ఏమైనవో అని ఆ తల్లి ఇంటి లోపలికి వెళ్ళిందండి. తీరా ఇంటి లోపలికి వెళితే ఇక్కడ మన స్వామి ఏ రోటికి కట్టిందో వాళ్ళమ్మ ఆ రోటిని తీసుకుని వెళ్ళాడు, లాక్కుంటూ వెళ్ళాడు. ఎందుకంటే పూర్వపు రోళ్ళు మీకు తెలుసు కదా, ఉడెన్వి ఉంటాయి, చెక్కవి అన్నమాట. ఆ చెక్కవి కూడా మధ్యలో సన్నగా ఉంటుంది, ఇక్కడ లావుగా ఉంటుంది.
అలాంటి రోటికి మధ్యస్థంలో కట్టేసింది కాబట్టి ఒకసారి అని లాక్కున్నాడు. పడిపోయింది. నిలబడిన రోడ్డు కాస్త పడిపోయింది. సరే కాస్త లాక్కు రావడానికి చాలా అనువుగా ఉంది. లాక్కుని వస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే 2 అంగుళాలే ఎందుకు తక్కువ వచ్చింది? పరీక్ష వింటున్నారా? ఈ లోకంలో ఉన్నదంతా ద్వైతం. నేను నీవు, తల్లి తండ్రి, తండ్రి బిడ్డ, భార్యాభర్త అంతా ద్వైతం ద్వైతం ద్వైతం. ద్వయ్యొంగళోనము అభూత్ అని అంటుందండి వ్యాస ప్రోక్తం. 2 అంగుళాలు తక్కువ వచ్చింది. అదేంటంటే ఆశ్చర్యం. పోనీ తాళ్ళన్నీ ఏమన్నా చీకిపోయినవా? చీకిపోయిన తాళ్ళ ఏమిటి అంటే కాలే కాదండి. ఎన్నో లీలలు చేయగలిగినటువంటి వాడు ఈ లీల కూడా అమ్మకు చూపించాలి. అలా మొత్తానికి ఆ రోటిని లాగి లాగి వెళుతుంటే 2 చెట్ల మధ్యలోంచి స్వామి దూరి ఆ వెనకొచ్చి రోటిని గట్టిగా లాగాడు. లాగేసరికి పిల్లలందరూ చూస్తున్నారు, పెద్దవాళ్ళు ఎవరు లేరు. పిల్లలందరూ చూస్తూ ఉండగా ఆ 2 చెట్లు మధ్య చెట్లే కూలిపోయినాయి. కూలిపోవడంతో ఎవరో 2 దివ్య పురుషులు వచ్చారు. వాళ్ళిద్దరూ స్వామిని బాలకృష్ణుని ప్రార్థించారు. బాలకృష్ణుడికి ప్రదక్షిణం చేశారు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు అలా చూస్తుండగానే ఆకాశంలో వెళ్ళిపోయారు అని పిల్లలందరూ పెద్దవాళ్ళతో చెబితే, పిల్లలు కదా అలా ఏదో మాట్లాడుతుంటారు అని అనుకున్నారండి. అంటే పరీక్ష అడుగుతారు, పిల్లలు కదా అలా అనుకుంటారంటే నిజంగానా? అసలు ఏం జరిగింది? వాళ్ళెవరు ఏమిటి? మహాత్మా చెప్పాల్సింది అని అంటే చెబుతారు. వాళ్ళిద్దరూ గత జన్మలో కుబేరుడి యొక్క పుత్రులు నలకుబర, మణిగ్రీవుడు. ఒక ధనవంతుడు కొడుక్కి ధనాన్ని చూసుకుని చాలా పొగరు ఉంటుంది కదండి, చాలా అహంకారం. వీళ్ళిద్దరూ తమ తమ స్త్రీలతో కలిసి స్నానాలు చేస్తూ ఉండగా నారద మహర్షి అదే సమయంలో ఆ దారిని వెళుతూ ఉంటే కనీసం మహర్షి వచ్చారు అని గౌరవంతో వస్త్రాలు కట్టుకుని కాస్త ఆ జలకాలు మాడడం మానేసి ఒక నమస్కారం చేసి ఉంటే బాగుండేది. కానీ తిరస్కార బుద్ధితోటి ఉన్న కారణంగా వాళ్ళిద్దరిని ఏ ధన మతంతో మదించి ఉన్నారు, మీరు మద్ది చెట్లయిపోదురుగాక అని శపించారు. చెప్పుకున్నామే, ఏ పురాణం కానీ లేక ఒక చరిత్ర భారతం కానీ లేదా ఇతిహాసం కానీ ఏమి ఉన్నప్పటికీ ఆ కథ మనకి ఒక దిశానిర్దేశం చేస్తుంది. నువ్వు ఎలా ఉండొద్దు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా, ఇలా జరుగుతుంది అని చెప్పడం. అంతేత మధ్య చెట్లయిపోవుగాక అని నారద మహర్షి ఎప్పుడైతే చెప్పించారో నారద మహర్షి పాదాల మీద పడి వాళ్ళు ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేసినప్పుడు నారద మహర్షి నవ్వుకుంటూ, ఇలా మీకు కొన్ని వేల సంవత్సరాలు గడుస్తుంది. ఆపై ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతరిస్తారు. ఆ స్వామి యొక్క పాద స్పర్శతో మీరు పునీతులవుతారు. మళ్ళా తిరిగి శాపరాహిత్యాన్ని పొందుతారు. మీ స్వస్థానాన్ని, మీ స్వరూపాన్ని పొందుతారు అని చెప్పారు. అదిగో ఆ నలకుబర మణిగ్రీవులే ఈ 2 మద్ది చెట్లు అన్నమాట. అలాంటి ఆ మద్ది చెట్లుగా ఉన్న రూపాన్ని విడిచిపెట్టి మరలా మామూలుగా యథాస్వరూపాన్ని పొందినటువంటి వాళ్ళిద్దరూ బాలకృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. ఈ పద్యం కూడా చాలా మందికి వచ్చి ఉంటుందండి. నీ పద్యావళులాలకించు చెవులు, నిన్నాడు వాక్యములు, నీ పేరం పని చేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులు, నీ పాదంబుల పొందము శిరముల్, నీ సేవపై చిత్తము, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం, నీరేజ పత్రే క్షణ. ఇదండి మనం అందరూ కోరుకోవాల్సినటువంటి. హే భగవన్, నాకు ఇంద్రియాలు ఇచ్చావు. ఈ ఇచ్చినటువంటి ఇంద్రియాలు సార్థకం కావాలంటే ఏం చెయ్యాలి? నీ పద్యావళ్ళు ఆలకించాలి నా ఈ చెవులు. అంతేకాదు నా ఈ నోరు ఉందే నీ గురించి తలవాలి, నీ గురించి స్మరించాలి, కీర్తించాలి. అంతేకాదు నాకు ఈ హస్తములు ఉన్నవే నీ పూజ చెయ్యాలి. అంతేకాదు నాకు ఈ 2 నేత్రాలు ఇచ్చావే నీ దివ్య రూపాన్ని దర్శించాలి.
డోంగ్రీజీ మహారాజు వారండి ఒక ప్రశ్న సమాధానం చెప్తారండి. భగవంతుడి దర్శనము సాధ్యమా అసాధ్యమా అని. అంటే వాటిల్లో సామాన్య దర్శనము, విశేష దర్శనము, స్వరూప దర్శనము అని 3 రకాలు చెప్పారు. సామాన్య దర్శనం ఏమిటి అని అంటే, ఇవాళ మనం ఇళ్లల్లోనే ఉండి, ఇంట్లో ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కాస్త ప్రజ్ఞానం ఉన్నటువంటి వాడు దేవుడి గది కూడా పెట్టుకుంటాడండి. లేదండి ప్లేస్ లేదండి దేవుడి గదికి అన్నటువంటి వాడి భవనం కాదండి. భక్తి లేని, భగవంతుడు లేని భవనం ఏమవుతుందండి? వనం అయిపోతుందండి. తీసేశారనుకో. ఎందుకో తెలుసా? దేవుడి గది లేదా దేవాలయం, ప్లీజ్, దేవాలయం అనేటటువంటివి పవర్ హౌస్ లాంటివి. మన ఇంటి వరకు పవర్ వస్తుందండి, ఎక్కడో పవర్ హౌస్ ఉంటేనే కదా. పవర్ హౌస్ లేక మనకు పవర్ ఎలా వస్తుందండి? అవునా కదా? సో పవర్ హౌస్ ఉంటే మనకి పవర్ వస్తుంది. అలా మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ పవర్కి మళ్ళీ మనం ఒక మెయిన్ స్విచ్ పెట్టుకుంటాం. డైరెక్ట్గా ఇక్కడ ఏమీ లేకుండా ఇవ్వచ్చు కదా, ప్లీజ్ అని. అంటే మళ్ళీ మన ఇంట్లో కూడా దానికి ఒక మీటరు, దానికి ఒక ఏమిటవి ఫ్యూజులు అవన్నీ పెట్టి వాడు రీడింగ్ చూసుకోవడానికి. సపోజ్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది మనం ఆఫ్ చేసుకుంటే మన ఇంటి వరకు అది ఆఫ్ అవుతుంది. అంతే తప్ప మన కోసం మనం ఊరంతా ఆఫ్ చేయలేము, చెయ్యకూడదు కూడా. అర్థమైందా? అలానే మన ఇంటికి మనకు ఒక దేవుడి, అలాగే మన ఊరికి, మన వీధికి ఒక దేవాలయం. ఈ దేవాలయాల్లో స్వయంభూలైనటువంటి దేవాలయాలు మరికొన్ని ఉంటాయి. ప్లీజ్, స్వయంభూలైనటువంటి దేవాలయాలతో పాటుగా స్వరూపం ఏమిటో అనేది గుర్తించడం. ఉదాహరణకి మీకు సామాన్య దర్శనం, మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి దేవుడికి నమస్కరించుకుని వెళ్ళండి. దేవుడు దేవుడు అంటే అదిగో నా రాముడి ఫోటో, నా కృష్ణుడి ఫోటో, నా శివుడి ఫోటో లేదా చిన్న విగ్రహం. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఒక్కసారి సూర్య భగవానుడికి, ఆంజనేయ స్వామికి అదే నేర్పిస్తాడండి రామాయణం. అంచేత సూర్య భగవాను ఒక నమస్తే. ఇదంతా సామాన్య దర్శనములు. ఇక విశేష దర్శనం ఏమిటి అంటే, దేవాలయంలో ఆ స్వామి ఆ వేసుకున్నటువంటి ఆ డ్రెస్సు, ఆ స్వామి యొక్క ముఖారందం, ఆ చుట్టుకున్నటువంటి పాగా, ఆ తలపాగా చూడండి ఎంత బాగుంది. ఆ పాగా ఏమి, ఆ చెమికీలు, ఆ ఎంబ్రాయిడరీ, ఆ రకరకాలుగా దాన్ని విశేషంగా చూడడం అంటే. అర్థమైందా? విశేషంగా కేవలం డ్రెస్సును అవి మాత్రమే కాదు, అలాంటి డ్రెస్సులో అందంగా ఉన్నవాడెవరా అని వాడిని విశేషంగా దర్శించడం. ఇక 3వది ఏమిటి ఈ విశేష దర్శనాల్లోనే? ఇక స్వయంభూ వెంకటేశ్వర స్వామి, స్వయంభూ కనకదుర్గమ్మ, స్వయంభూ వారణాసి విశ్వేశ్వరుడు. అలానే ఇక్కడ బృందావనంలో కూడా స్వయంభూ బ్యాంకీ బిహారీ. ఇక్కడ చాలా చోట్ల ఉన్నాడు స్వయంభూగా నిధివనం. ఇలా చాలా చాలా చోట్ల ఇవన్నీ విశేష దర్శనాలు. ఈ విశేష దర్శనాన్ని నీలో దర్శనంగా కాల్చడం కోసమని దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక చోట కూర్చుని కళ్ళు మూసుకుని కూర్చుని చూసుకోమన్నారు. విశేష దర్శనం నీ చిత్తం అనేది ఫోటో తీసుకుందా లేదా? తీసుకుంది, ఓకే, యూ కెన్ గో బ్యాక్. ఇవి ఇంటికి వెళ్ళిపోవచ్చు. రాలేదు, కళ్ళు మూసుకుంటే ఇంకేవో పిచ్చి పిచ్చివేమో కనిపిస్తుంది, స్వామి ఫోటో రాలేదు, మరలా ఇంకొకసారి క్యూ అన్నా పర్వాలేదు, మరలా వెళ్ళి దర్శనం చేసుకో. ఆ చేసుకున్నది మరలా అప్పుడు ఇక్కడ నీవు దర్శించినట్లయితే అది స్వరూప దర్శనం. ఆ స్వరూప దర్శనంలో నామరూపరాహిత్యమైనటువంటి ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం పొందడం అనేది స్వరూప దర్శనం అన్నమాట. అంతే. చాలా మంది మీకు దేవుడు కనిపించారా, మీరు చూసారండి, చూడలేదండి అంటే అది చాలా పెద్ద తప్పండి. అంతటా ఉన్నది అతడే, అసలు మీరు చూడలేకపోవడం ఏంటండి? పంచభూతాలు ఆయన, నవగ్రహాలు ఆయన, ప్రతి జీవిలోనూ ఉన్నాను నేను అని ఆయనే చెప్పుకున్నాడు. ఈశ్వర సర్వభూతాలను ఉద్దేశించిన తిష్టతి అంటే మనకి ఆ అవగాహన లేక దేవుడిని ఎందుకు చూడలేదు, చూస్తూనే ఉన్నారు.
ఇక్కడ దేవుడు నేను చూడలేదంటే మీరు అనుకున్నట్టుగా మీకు చూడలేదంతే. మనం అనుకున్నట్టుగా మన దేవుడు ఉండేటండి. దేవుడు ఎలా ఉండాలో అలాగే ఉంటాడండి. ఎలా ఉంటాడో అలా ఉన్నవాడిని అలా చూడడానికి మనం చేయాల్సినటువంటి ప్రయత్నమే సాధన. అర్థమైందమ్మా? అందుచేత ఆ భగవంతుడిపై దృష్టి పెట్టడము, ఆ పాదపద్మముల ఎంత పొంత ఈ శిరస్సును వచ్చి నమస్కరించడము, ఇక నీ సేవపై చిత్తము. మనకి ఈ చిత్తము అనేది ఉందే, దాన్ని భగవంతుడి యొక్క పాదములకు సమర్పించేటటువంటి సేవలు. ఇక నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం, మాకున్నటువంటి ఈ బుద్ధి నీపై ఉండేట్టుగా చెయ్యవే. నీరేజపత్రేక్షణ, కమల దళముల వంటి నేత్రములు కలిగినటువంటి హే భగవన్ అని వాళ్ళు ప్రార్థించారండి. ప్రార్థిస్తే స్వామి సంతోషిస్తాడు, నవ్వుతూ అంటాడు, మీ మీ ధర్మాలు తప్పకుండా తమ తమ ధర్మము తప్పక సములైనను నమ్మి తిరిగి సభ్యులకు బంధమునను చూచిన విరియును కమల ఉనుపొడమ విరియు ఘనతమము క్రియన్. మీరు ప్రధానంగా చెప్పాల్సిందండి, ఏ వ్యక్తి అతడు ఆశ్రమ, అతడి యొక్క వయస్సు, అతడి యొక్క గృహస్థ, అలాగే వర్ణం, దీన్ని బట్టి వాళ్ళ ధర్మాలు తప్పనిసరిగా ఆచరించాలి. సుమా, మీ ధర్మాన్ని మీరు తప్పారు కాబట్టి నారద మహర్షికి కోపం వచ్చి శపించారు. అంచేత పెద్దలు వచ్చినప్పుడు మనం లేచి నిలబడాలంటే, లేచి నిలబడకపోతే ఏమవుతుంది అంటే ఏమీ కాదు, ఆయుష్ మాత్రమే క్షీణిస్తుంది. ఏం కాదు, ఆయుష్ మాత్రమే క్షీణిస్తుంది. ఎలా అని అంటే, ఎవరిలో అయితే ఆ ప్రాణశక్తి అధికంగా ఉంటుందో, ఆ అధికమైనటువంటి ప్రాణశక్తి కలిగినటువంటి పెద్దలు మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం ఇక్కడే ఇలా కూర్చుని ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తి ఆ స్థాయికి అందుకోవడం కోసమని ప్రయత్నం చేస్తుందండి. కానీ ప్రయత్నం చేసిన శరీరం లేస్తేనే లేవగలదు తప్ప, శరీరం లేవకపోతే లేవలేదు ఈ లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి. ఒకవేళ లేచిందా చాలాసార్లు చచ్చిపోవడం వల్ల పుట్టడం జరిగేది. అంచేత ఈ ప్రాణశక్తి లేద్దామని ప్రయత్నం చేసి లేవలేక తాను నిశ్శక్తిని పొందుతుంది, నిస్సత్తుని పొందుతుంది. తద్వారా ప్రాణము అంటేనే కదా ఆయుష్ తగ్గుతుంది. మరి ఎప్పుడైతే ఆ పవర్ కలిగినటువంటి పెద్ద మనుషులు మనం కూడా లేచామనుకోండి, లేచినప్పుడు ఈ ప్రాణశక్తి అధికమైనటువంటి ప్రాణశక్తి ఉన్నటువంటి వారి నుండి స్పర్శ చేసి తద్వారా ఆయుష్గా పెంచుకునేటటువంటి శక్తి వస్తుంది. అర్థమైందమ్మా? ఇదంతా రండి చెప్పాలంటే సైన్సే, చాలా సైంటిఫిక్ గా హౌ టు ప్రూవ్ చేస్తేనే నమ్ముతామండి అంటే పిచ్చి వాళ్ళలారా. ప్రతి ఒక్కటి సైంటిఫిక్ గా ప్రూవ్ అవుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే మనకి చెప్పేటటువంటి అనుభవాలు ఉన్నదే సైన్స్ కన్నా అతీతమైనటువంటి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక సైంటిస్ట్ గారి భార్య అండి, ఒకసారి పాపం కూరగాయలు ఏదో పోస్తుంటే ఆవిడ చెయ్యి తగిలింది, కొంచెం బాగా ఎక్కువ తెగింది, రక్తం వచ్చేస్తుంది, అసలు కట్టుబట్టలేదు, నొప్పి కూడా వస్తుందని ఏడుస్తుందండి. ఇంతలో ఆ సైంటిస్ట్ వాళ్ళ ఆయన వచ్చాడండి, వచ్చి ట్యూబ్ తీసుకొచ్చాడండి. సైంటిస్ట్ దగ్గర ఏముంటుందండి, టెస్ట్ ట్యూబ్లు ఉంటాయి కదా, ట్యూబ్ తీసుకొచ్చాడు. ఏడుస్తున్న ఉన్న ఆ అమ్మాయి కంటి నీరు పట్టాడండి. ఇలా ట్యూబ్ పెట్టారు 2 కళ్ళ ద్వారా పట్టిని తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో పరీక్షించాడు. ఒక నీరు పరీక్షిస్తే ఏమొస్తుందండి రిజల్ట్? ఏమొస్తుంది? H2O, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. వచ్చి అంటాడు, డోంట్ వర్రీ, ఏమీ లేదు, నార్మల్గానే ఉంది, తగ్గిపోతుంది, ఊరుకోవాలి. సరే పాపం ఆవిడ ఊరుకుంది. తర్వాత ఏదో మందు వేసుకున్నాడు. ఒక 3 నెలలు గడిచిన తర్వాత ఆమెకు వాళ్ళ తండ్రి చనిపోయాడు అని వార్త తెలిసింది. భోర్ ఏడుస్తుంది. ఇంతలో బయటకు వెళ్ళినటువంటి భర్త వచ్చాడు. అరే ఏంటి, ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు, ఉండని మరలా టెస్ట్ ట్యూబులు తీసుకొచ్చి మరలా వాటర్ పట్టాడండి.
మరలా పట్టినటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి మరలా వచ్చి అంటాడు, డోంట్ వర్రీ, అప్పుడు నీకు చెయ్యి తగినప్పుడు ఎలా ఉందో రిజల్ట్ ఇప్పుడు కూడా అలాగే ఉంది, బాధపడకు అన్నాడు. అప్పుడు ఆవిడ బాధ ఎలా ఉంటుందండి? ఒళ్ళు మండిపోయిందండి. నా కర్మగాలి సైంటిస్ట్ పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే, ఒక వేలు తెగినప్పుడు కలిగిన నొప్పి ఏ సైన్స్ చెబుతుంది మీకు? తండ్రి పోయాడు అన్నటువంటి ఆ బాధ మీరు ఏ ల్యాబ్కి తీసుకుని వెళ్ళి దాన్ని పరీక్షించగలరు? ఏం చేస్తే మీకు తెలుస్తుందండి అది. అంచేత ఈ బాధలే ఈ అనుభూతులే విజ్ఞానానికి అందకపోతే ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆ స్థితి దేనికి అందుతుందండి? అది మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ధర్మాల్ని తప్పకుండా అందరి ఎడల, పెద్దల ఎడల గౌరవంతో, సమత్వ భావంతో ఉండేటటువంటి వాళ్ళే సజ్జనులు. ఎలా సూర్యుడు ఉదయిస్తే దట్టమైన చీకట్లు తొలగిపోతాయో అలా నన్ను చూసినటువంటి వారి అందరి యొక్క బంధాలన్నీ తెగిపోతాయి. అంచేత మీ బంధాలు తెగిపోయినవి, వెళ్ళిరండి, మీకు మోక్షం లభించింది అని స్వామి చెప్పాడండి. ఇక కపట బాల లీలలండి. ఆశ్చర్యం ఏమిటంటే, ఇక్కడ ఏ లీల చూసినా దీన్ని దాటి రాలేమండి. కృష్ణుడు కూడా ఒక్కొక్కసారి పాలు తాగను, అన్నం తిన్ను అని అంటే ఆ వేళ యశోదమ్మ కూడా భిక్షులు వచ్చెదరేడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించినను, శిక్షించెదరని చెప్పిన భిక్షులగని తల్లి గని విభీతిల్లు నృపా. పరీక్షిత్ ఒక్కొక్కసారి ఏడిస్తే వాళ్ళ అమ్మ, ఇదిగో నువ్వు ఏడ్చావా, భిక్షుకులు వస్తారు, వాళ్ళకి వేసేస్తా, భిక్షాపాత్రలో వేసి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు అమ్మా నాకు పాలివ్వు, అమ్మా నాకు బో పెట్టంటే అక్కడ ఎవరు పెట్టేవాడు ఎవరు ఉండడు. వాడు అడుక్కుంటాడు, అడుక్కున్నదాన్ని నీకే పెట్టాలని ఉంది, వాడే తింటాడు, నీకు పెట్టాలా ఏమన్నా నియమమా, జాగ్రత్త అని భయపడితే, నిజంగా భిక్షాటన చేసేవాళ్ళు ఎవరన్నా వస్తే భయపడి వాళ్ళ అమ్మ వెనక్కి వెళ్ళిపోతాడట. అమ్మ నేను ఎప్పుడు అల్లరి చేయనమ్మా, నేను బుద్ధిగానే ఉంటానమ్మా అనేవాడట. ఇలా కపట పాలల్ని ఎన్నిటినో చేశాడండి. ఇలాంటి ఈ పిల్లాడి వల్ల ఈ నందగోకులంలో ఎన్నెన్నో ఆపదలు, మరి ఎన్నెన్నో కష్టాలు. అందరూ కలిసి, పెద్దవాళ్ళు అందరూ కలిసి, ఇది మనకు అచ్చు రాలేదు. ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి అన్ని ఆపదలే. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఏమేం జరుగుతుందో తెలియట్లేదు. అంచేత మనం ఇక్కడి నుంచి మరి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తే మంచిది అని అంటే, బృందావనము అనేటటువంటిది. బృంద అంటే అది ఒక సమూహం. ఆ సమూహంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ప్రేమ, భక్తి. అక్కడ ఉన్నటువంటి వృక్షాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ భూమి కానీ చాలా పవిత్రమైనటువంటిది. మనందరూ అక్కడికి వెళ్ళిపోదాము అని అందరూ వాళ్ళ వాళ్ళ బండ్లల్లో రండి సామాను వేసుకుని అందరూ బయలుదేరుతారండి. బలరాముణ్ణి, కృష్ణుణ్ణి కూడా రోహిడమ్మ, యశోదమ్మ కూర్చుండబెట్టుకుని. ఆశ్చర్యము, కృష్ణుడికి కష్టాలు వస్తే వాళ్ళు వెళ్ళాలని అందరూ వెళ్ళిపోవడం ఏంటండి? కృష్ణుడే సర్వస్వం వాళ్ళందరికీ. మొత్తం ఆ వేళ నందగోకులాన్ని విడిచిపెట్టి అందరూ బృందావనానికి వెళ్ళారండి. అయితే బృందావనానికి వెళితే మాత్రం తప్పినవండి ఆపదలు. మనకు సామెత ఉంటుంది కదా, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదు అని. అక్కడికి వెళ్తే అక్కడ కూడా వచ్చారండి రాక్షసులు. ఒక వత్స ఆకృతిలో వచ్చాడంటే, గోవత్స ఆవు దూడ ఆకృతిలో కంసుడు గారు పంపిన వాడు వచ్చాడు. సరే, వాడేదో చెయ్యపోతే ఇతడు బాలకృష్ణుడు బృందావనం వెళ్ళిన తర్వాత తరిపితూడలన్నింటినీ పెట్టి ఈ పిల్లల్ని బయటికి వెళ్ళి ఏది ఆ చెట్ల దగ్గరికి, ఆ ఊరి చివరికి వెళ్ళి మేపుకుని రమ్మనమనేవారు. అలా పిల్లలందరితో పాటు మన కృష్ణయ్య కూడా వెళ్ళడం మొదలుపెట్టాడు. అలా వెళుతున్నప్పుడు ఆ దూడల్లో ఒక దూడే కూర్చున్నాడండి రాక్షసుడు. అయితే మన వాడికి తెలియదా? పిచ్చోడు, వాడికి మనవాడికి తెలుసని తెలియదంతే. మనందరికీ తెలియాల్సిందండి. నాకు ఈ కష్టం వచ్చింది స్వామి, నువ్వెందుకు వినటం లేదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని మనం అనుకుంటే ఆయన నవ్వుకుంటాడండి. అసలు ఎందుకంటే ప్రతిదీ ఆయనకి తెలుసు అనేది మనకి తెలిస్తేనండి
దేని గురించి బాధపడక్కర్లేదు. భగవంతుడు అని అంటే సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. రెండవది సర్వశక్తిమంతుడు, అన్ని శక్తులు ఉండేటువంటి వాడు. మూడవది సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించి నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి వాడు. అంతేకాదు అటువంటి భగవంతుడు అన్నీ తెలిసిన వాడు, అంతటా ఉన్నవాడు, అన్ని సామర్థ్యాలు కలిగినటువంటి వాడు ఎవరినంటే బండరాయా ఏమిటి? కానే కాదు, కరుణా రససాగరం. అంతేత అటువంటి భగవంతుడు వత్స ఆకృతిలో ఉన్నటువంటి రాక్షసుని చూసి గుర్తించి సంహరించారు. ఆపై మరలా బకాసురుడు ఒక కొంగ ఆకృతిలో వచ్చాడంటే వీడు చాలా పవర్ఫుల్ కొంగ అన్నమాట అండి. ఓ కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ మడుగులో ఒంటి కాలు మీద, మీరు ఎప్పుడన్నా చూసి ఉంటారు, కొంగ రెండు కాళ్ళు ఆంచదండి, ఒంటి కాలు మీద కూర్చుని కళ్ళు మూసుకుంటుందండి. దేనికోసం అంటే చేప ఎప్పుడు వస్తుందా, చిన్న చప్పుడైనప్పుడు కాళ్ళ దగ్గర తెగినప్పుడు వెంటనే గుటక్కుని తన ముక్కుతో పట్టి తింటుందట. అంతే ఇక్కడ కూడా ఈ బకాసురుడు బకాకృతిలో ఉన్నటువంటి ఈ రాక్షసుడు స్వామి కోసం చూస్తూ ఉన్నాడు. అందరూ చూస్తూ ఉండగానే ఒక్కసారి దగ్గరలో కనిపించినటువంటి కృష్ణుడి పైకి ఎగిరాడు. ఎగిరినటువంటి వాడు తాను ఒక్కసారి స్వామిని రెండు ముక్కులు తెరిచి ఇలా కృష్ణుడిని పట్టేశాడు, మింగేశాడు. అందరూ బలరాముడితో సహా చాలా భయపడ్డారండి, చాలా ఆర్తి చెందారండి. మింగేసిన వాడు పైకి వెళ్ళిపోయాడండి ఈ బకాసురుడు. అరే ఏం చేయాలి? సరే లోపలికి వెళ్ళిన స్వామిని మింగుదామంటే నోటికి అడ్డం పడిపోయాడండి. ఆ ముక్కుకి ఈ సరిగ్గా కంఠం దగ్గరికి అడ్డం పడ్డాడు కృష్ణుడు. ఇక అప్పుడు తన యొక్క తేజస్సుతో అగ్నిని సృష్టిస్తాడండి. దాంతో తట్టుకోలేక ఒకసారి మింగేసి మరలా కక్కుదామని, అదే విడిచిపెట్టి తర్వాత మింగుదామని ఊసింది. కృష్ణయ్యని ఊసేసింది, కింద పడ్డాడు కృష్ణుడు. అప్పుడు అందరూ ఇంకేముంది, మా కృష్ణుడు వచ్చేసాడు. కృష్ణుడు ఎప్పుడైతే బకాసురుడు మింగేశాడో వీళ్ళందరూనట ప్రాణం లేని ఇంద్రియాలలాగా ఉన్నారు. ఇంద్రియాలన్నీ చాలా బాగున్నాయండి, కానీ ప్రాణం పోయిందండి. ఏమి లాభం అండి? అలా ఉందట. ప్రాణస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే బకుడి చేత మింగబడ్డాడో వీళ్ళందరూ అచేతనమైపోయారు. ఎప్పుడైతే వాడు కక్కినప్పుడు కృష్ణుడు బయటపడ్డతో మరలా సచేతనమయ్యారు. అందరూ జై జయకారాలు చెబుతూ వచ్చారు. మరలా ఇంకొకసారి పడదామని ఆ బకుడు మీద వచ్చేసరికి కృష్ణుడు ఆ ముక్కును పట్టుకుని రెండు ముక్కులు ఒక గడ్డి పరగ చీల్చేటట్టుగా ఆ బకాసురుడిని సంహరించాడు. తద్వారా బకాసుర వధ కూడా జరిగిందండి. ఇక చందులు ఆరగించడం, మనం కూడా కార్తీక మాసం వస్తే వనభోజనాలు ఎలా చేస్తామో ఆ వనభోజనాల్లో తక్కువ ఎక్కువ, చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా అక్కడ ఒక వృక్షం క్రింద దేవుణ్ణి పెట్టుకుని పూజ చేసి, సంకీర్తన చేసి, నృత్యం చేసి, వివిధ వృక్షముల యొక్క ఆ ఆక్సిజన్ ఆశ్చర్యము. వృక్షములు మాత్రమే పగలంతా ఆక్సిజన్ విడిచిపెడతాయి, రాత్రి వేళ మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ పెడతాయట. అందుకని మన పెద్దవాళ్ళు చీకటి పడింది చెట్టు దగ్గరికి పోకు, పువ్వులు కొయ్యొద్దు, అవి కొయ్యొద్దు అంటుంటారు. ఎందుకని? కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడుతుంది. మళ్ళా నీ దగ్గర నీకు ఉంది ఎలాగో, మనం విడిచిపెట్టినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాము, పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ పీల్చుకుంటాం. కానీ వృక్షాలు మాత్రము ప్లీజ్ గోడ జారబడి మరీ నిద్రపోతే ఎలా? ప్లీజ్ కొంచెం ముందు కూర్చోండి ప్లీజ్. ఇక్కడ చెట్లు మాత్రమే రాత్రి వేళ కార్బన్ డైఆక్సైడ్, డే అంతా ఆక్సిజన్. ఇక దానిలో ఏ చెట్టు నుంచి ఏ మూలికలుగా అది మనకి ప్రయోజనాన్ని చెప్తుందో అనేది, అది ఒక ఉసిరిగా, అది ఒక అశ్వత్థ, అది ఒక దేవతా వృక్షాలు అనేవి చాలా ఉన్నవి. అన్ని వృక్షముల యొక్క సమూహంలో అందరూ వెళ్ళి భోజనం చేయడం ద్వారా కొన్ని గంటలు లేదా ఆ రోజంతా వెచ్చించడం ద్వారా వీళ్ళకి మంచి ఆక్సిజన్ సప్లై అవుతుంది. అలాగే తమ భేదం లేకుండా ఆనందంగా ఉంటారు, ఆనందంగా తిరుగుతారు, ఆనందంగా తింటారు అనే ఉద్దేశంతో చేస్తారు. అలాగే మన బాలకృష్ణుడు కూడా తన స్నేహితులందరితోటి రోజు చద్దన్నం పట్టుకు
పట్టుకెళ్తారు. కానీ ఆ రోజు విశేషంగా పట్టుకెళ్ళాలి అనుకున్నారు. ఊరగాయలతో పాటుగా మధుర పదార్థాలతో పాటుగా అన్నీ అందరూ పట్టుకెళ్ళారు. తీరా పట్టుకెళ్ళినటువంటి వీళ్ళు ఆ సమయానికి బకాసురుడు తన తమ్ముడు, వాడిని చంపిన వాడెవడు, నేను చంపి తీరుతాను అని మరొక రాక్షసుడు వచ్చాడు. వాడి పేరే అసుర. అఘాసుర అంటే వాడికి పాపమే స్వభావంగా కలిగినటువంటి. బకాసుర వధ ద్వారా కపటత్వం అంటే కొంగ జపము అంటారు చూడండి. మనల్ని కూడా కొంగ జపం చేస్తాడా, నిజం జపం చేస్తాడా? అంతే ఇక్కడ కపటత్వాన్ని ఇది తీసివేయడం అనేది స్వామి చేసినటువంటి లీల అంతరార్థం. ఇక్కడికి అఘాసురుడు పాపమే స్వరూపంగా కలిగినటువంటి వాడు. వీడు ఎంత ఘనుడు అంటే దేవతలకు కూడా అమృతం త్రాగి భయం లేకుండా, మృత్యువు లేకుండా ఉన్నప్పటికీ కూడా అఘాసురుడు పేరెత్తితే భయపడేవాడటండి. అంత భయంకరమైనటువంటి వాడు ఈ అఘాసురుడు. ఏం చేశాడు, వీళ్ళు ఎప్పుడు వెళ్ళే దారిలో వాడి యొక్క ఆ శరీరము పర్వతం అంత శరీరం ఉందటండి. ఆ నోరు చాచి కింద పెదవి భూమిని, పై పెదవి ఆకాశాన్ని చాచి నాలుగును అంటిపెట్టి కిందే పెట్టి ఉన్నాడు. పిల్లలందరూ చూశారట. అందరూ చూసినటువంటి ఈ పిల్లలు ఏమనుకుంటారంటే, అరే ఇది చాలా పెద్ద భయంకరమైనటువంటి పాములా ఉందిరా. అవునవును, అయినా మనకేమిటి, మనకి శ్రీకృష్ణుడు ఉండగా ఎవరైతే ఏమి అని అనుకుంటూ వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూనే అఘాసురుడు యొక్క నోటిలోకి ప్రవేశించాడు. అంటే కాల సర్పమే కావచ్చు, మృత్యువే కావచ్చు. భగవంతుడి దర్శిస్తూ నువ్వు శరీరాన్ని విడిచిపెట్టు, భగవంతుడి దర్శిస్తూ నువ్వు మృత్యువులోకి ప్రవేశించు, ఆయన చూసుకుంటాడు అనేది ఇక్కడ గోప బాలకులు. ఆ పిల్లలందరూ కృష్ణుని చూస్తూ మనకేంట్రా, వీడు మనల్ని ఏమన్నా చేస్తాడా, బహుని చంపినట్టుగా మన స్వామి చేస్తాడు, మన కృష్ణుడు ఉండగా మనకేమిటి భయం అని చూస్తూ నవ్వుకుంటూ అందరూ చట్టాపట్టాలు వేసుకుని అందరూ లోపలికి వెళ్ళారండి. అయితే అందరూ వచ్చారు లోపలికి, కానీ అసలైన వాడు ఇంకా రాలేదు అని చూస్తాడు అఘాసురుడు. అరే నన్ను చూస్తూ నా మీదనే మనస్సు బుద్ధి సర్వస్వము అర్పించి వెళ్ళిపోతూ ఉన్నారే పాపం వెర్రి బాలలు. మరి అటువంటి వీళ్ళ గురించి నేనేం చెప్పేది? ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లులతో అయ్యో పాపం కర్మ తీరి మీ పిల్లలందరినీ పాము మింగేసింది అని చెప్పనా? చెప్పడానికి నాకు నోరు వస్తుందా? తగదే. లేదు, నేను వీళ్ళని నేను రక్షించాలి అని అంటూ వాళ్ళ కోసం తాను కూడా లోపలికి వెళ్ళాడండి. అంతే, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పైన పదవి కిందన్న పదవి రెండు చేర్చింది. మింగుదాము అని చూసేసరికి ఎక్కడైతే స్వామి సరిగ్గా దాని మెడలో ఆ కంఠంలో శరీరాన్ని ఎలా ఆనాడు త్రివిక్రముడుగా భూమి నుంచి జిలోకం వరకు పెరిగాడో అలా ఇక్కడ కూడా స్వామి శరీరాన్ని పెంచి చేసేసరికి ఇక వాడికి ఊపిరాడడం మానేసింది. ఎవరికి? మీకనాక అఘాసురుడు ఊపిరాడడం మానేసి, ఊపిరాడకుండా ఎంతసేపు ఉంటామండి? మహా అయితే కొన్ని సెకండ్స్ తప్ప నిమిషాలు కూడా ఎవరు ఉండలేమండి. అంతే ఊపిరి ఆడకపోయేసరికి ఇక వాడు టావు తప్పాడండి, ప్రాణాలు పోయినవండి. ఇక అంతే, ప్రాణాలు పోయేసరికి స్వామి పెంచినటువంటి శరీరంతో వాడి శరీరం ఓపెన్ అయిపోయింది, తెరవబడిందండి. అప్పుడు ఆ పిల్లలందరూ పాపం ఆ పాము యొక్క విషాగ్నిని కూడా విషమని చూడకుండా చూసుకుంటూ వెళ్ళిపోయారండి పిల్లలు గోవులు, అదే లేకదూడలు మొత్తం అన్ని వెళ్ళిపోయి మరణించేసరికి స్వామి ఒక్కసారి తన కరుణా కటాక్ష వీక్షణములను కురిపించాడు. ఆ కరుణతో అందరినీ, దాని శరీరంలో ఎక్కడెక్కడికి వెళ్ళి చనిపోయారో అందరినీ పరీక్షించేసరికి, ఇది కరుణతో వీక్షించేసరికి మొత్తం వల్ల అందరినీ తాను బయటికి తీసుకొస్తాడు. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ పిల్లలందరూ అప్పుడు కూర్చుని చందులు ఆరగిస్తారండి. చందులు ఆరగించిన తర్వాత ఆ సమయంలో, ఆరగిస్తూ ఉన్న సమయంలో అందరూ దేవలోకంలో
ఇంకేముంది, అఘాసురుడు కూడా సంహరించాడు. బాలకృష్ణుడట, అతడు భగవంతుడు అట. ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తే అవును అంటారు, చూడనప్పుడు అది కూడా అట కదట. మనకి దేవలోకంలో అట అని ఎలా అనుకుంటామో, దేవలోకంలో ఉన్న వాళ్ళకు కూడా మన భూమి మీద జరిగినవి అట అని చెప్పుకున్నారండి. బ్రహ్మగారు కూడా విన్నారు. ఎవరా చిన్న కుర్రాడు, 5-6 ఏళ్ల కుర్రాడు అంటున్నారు, అదెవడో చూద్దాం, వాడెవడో ఏమిటో చూద్దాం అని. ఆయన 4 ముఖాలండి, మనకి ఒకటే ముఖం ఉంది. ఒకటి ఉందా మనకి? మనకు కూడా 4 ఉన్నాయా? ఒకటే ఉందా? చెప్పాలంటే మనకు కూడా 4 ఉన్నాయి. మన 4 ముఖాలు బయటికి కనపడవు. ఏమిటో తెలుసా? అవి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. 4 ముఖాలు మనకి ఉన్నవి, కానీ బయటికి కనిపించడం ఒక్క ముఖమే ఇచ్చాడు. పాపం 4 ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మగారు అదేంటో పరీక్షగా వెళ్ళి చూద్దామని వచ్చాడండి. పైనుంచి చూస్తూ ఉన్నాడండి. ఆయన చూస్తున్నాడని మన వాడికి తెలిసిపోయిందండి. అయినా పర్వాలేదు అని అనుకుని తన స్నేహితుడు శాండిల్య మహర్షి అని అతని పుత్రుడండి, చాలా బీదవాడు. ఎప్పుడు అందరూ అన్ని రకాలు తెచ్చుకుంటూ ఉంటే పాపం తను ఏమీ తెచ్చుకోలేదని, ఆ తెచ్చుకున్న పెరుగు కూడా పుల్లగా ఉందని కృష్ణుడికి చూపిస్తే బాగుంటుందని వెనక్కి దాచుకునేవాడు. అది తెలిసిపోయేది మన వాడికి. అప్పుడు ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళి, లేదు ఏది నాకు ఇవ్వు, నేను తింటానంటే, ఇది బాగలేదు కృష్ణ, ఇది బాగుండదు కృష్ణ అంటే, కాదు నాకు ఏదైనా బాగుంటుంది, ఏది నాకు ఇవ్వు అని బలవంతంగా తీసుకుంటుంటే, కాదు అని తీసేసి ఇతను తాగైపోతాడు. శాండిల్య పుత్రుడు తాగేపోతూ ఉంటే బలవంతంగా లాగేస్తాడు. తీరా కుండలో ఏమీ లేదు. అప్పుడు ఏం చేశాడటంటే అతని ఎంగిలి కాస్త తీసుకుని తింటున్నాడు. అప్పుడు ఆ సమయంలో బ్రహ్మగారు చూశారు. నిన్న మీరు గమనించే ఉంటారు, ప్రేమ మందిరంలో మనం ఈ దృశ్యాన్ని చూసాం. ఒక బాలకుడి యొక్క ఎంగిల్ని మన కృష్ణయ్య తింటూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మగారు చూసి, పాపం 4 ముఖాలు ఉన్నాయి కదండి, ఇతడేం దేవుడు, పక్కవాడి ఎంగిలి తినేవాడు